తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తుంది. డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరపాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రారంభమైన విజయోత్సవాలు డిసెంబర్ 9 దాకా జరగనున్నాయి. దాదాపు 26 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు ఈ ఏడాది పాలనను వేలాది మంది కళాకారులతో పలు స్టేజ్ షోలతో ఏర్పాటు చేసి అంబరంగ వైభవంగా ఈ ఏర్పాట్లు చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో విపక్షాలు అన్నీ కూడా దీని మీద ఒక నిరసన అనేది వ్యక్తం చేసే పనులు అయితే ఉన్నాయి. మొత్తంగా ఇన్ని రోజులు ఏడాది కాలం గడుస్తున్న నేపథ్యంలో అసలు ప్రభుత్వం పనిచేస్తుందా, అసలు ఏం పని చేసింది, ప్రజల ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఎవరైనా సరే, ఎవరు కూడా సంతృప్తిగా లేరు అనేది బీజేపీ బీఆర్ఎస్ వాదన. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నిన్న 29న దీక్షా దివాస్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దీక్షా దివాస్లో అసలు ఉద్యమానికి ఏ విధంగా ప్రాణం పోశారు, చరిత్రని మలుపు ఏ విధంగా తిప్పింది, దీక్షా దివాస్లో కేసీఆర్ ఆనాడు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ నిన్న ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా నిరసన కార్యక్రమాలకి తెరలేపుతామని చెప్తుంది. మరి డిసెంబర్ 7న ఒక సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న ఈ నేపథ్యంలో అసలు పాలన ఎలా ఉంది, పాలన తీరు ఎలా ఉంది, ఈ నిరసనలు ఎందుకు అనే దాని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి మనకి వెంకట్ నాయక్ గారు ఉన్నారు. మరి కాసేపులో మనకి మిగతా గెస్టులు కూడా యాడ్ అవుతారు. నమస్కారం అండి. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. డిసెంబర్ 7కి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 1 year పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు ఉన్నాయి. సంక్షేమ పథకాలతో పాటు ఇతరత్ర సమస్యలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ పక్కదారి పట్టిస్తూ కూడా విజయోత్సవాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్, మరొకవైపు బీజేపీ రెండు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. అయితే మరి దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? 1 year పాలనలో ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? ఓకే, పర్వాలేదు, పాలన బాగానే సాగుతుంది అనే ఫీలింగ్లో ఉన్నారంటారా? ఇప్పుడు ప్రభుత్వాల గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏడాది అయిన సందర్భంగా ఎవరైనా ఉత్సవాలు జరుపుకోవటం సహజం. అదేవిధంగా ఈ ఏడాది కాలంలో మీరు సాధించింది ఏమిటి అని చెప్పేసి ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించడం కూడా అంతే సహజం. ప్రభుత్వాలు గోరంతని కొండంతలుగా చూపిస్తే దానికి భిన్నంగా ప్రతిపక్షాలు ప్రతిదాన్ని తక్కువ చేసి చూపడం అనేటువంటిది కూడా తెలిసిందే. అందువలన ఈ ప్రస్తుత వర్తమాన ఈ ప్రపంచీకరణ యుగం కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లోజన్ ప్రాపగండా యుగం అనేటువంటిది ఇప్పుడు నడుస్తూ ఉంది. అది సామాజిక మాధ్యమం కావచ్చు, లేదా సాంప్రదాయ మీడియా కావచ్చు. ఈ ప్రాపగండా యుగంలో వాస్తవాలు అనేటువంటివి జనానికి తెలియకుండా పోతున్నాయి. అతిశయోక్తులు, లేకపోతే రెండు వైపుల నుంచి అతిశయోక్తులు అంటే అటు ప్రభుత్వం వైపు నుంచి లేదా ప్రభుత్వ పక్షాల నుంచి కూడా నడుస్తున్నాయి. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్కి పాస్ మార్కులు తెచ్చుకుంది, అంటే 35% మార్కులు తెచ్చుకుంది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే వారు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ వెంటనే అమలు చేస్తారని మనం ఆశించిన అవసరం లేదు. కానీ అమలు చేయాల్సినటువంటి వాగ్దానాలకి ఇంతవరకు పూర్తిగా రోడ్ మ్యాప్ అయినా కనీసం ఏడాది కాలంలో ప్రకటించలేదు. ఎప్పుడు వాటిని అమలు జరుపుతారు, ఎలా అమలు జరుపుతారు అనేటువంటి ఒక రోడ్ మ్యాప్, ఒక స్పష్టత ప్రభుత్వంలో కనుక ఉంటే దాన్ని వీళ్ళు ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రంలో తలెత్తినటువంటి ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీటిని ఫలానా రోజు నుంచి అమలు జరుపుతారనేటువంటి ఒక భరోసా జనంలో ఉంటుంది. అలా లేనప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు ముందుకు తెచ్చేటువంటి అంశాలతోటి అనేక అనుమానాలు కూడా తలెత్తుతాయి. దానికి ప్రభుత్వ ఆచరణ కూడా తోడవుతా ఉంది. అందువల్ల ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు కావచ్చు, లేదా చేయనటువంటి వాగ్దానాలను గురించి కానీ తులనాత్మకంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇప్పుడు వచ్చాయి అనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. వెంకట్ గారు
మేడం నమస్కారం మేడం. నమస్కారం అండి. ఒక పక్క విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉంది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కానీ అసలు ఈ విజయోత్సవ సభలు ఎందుకు? ఏడాది కాలంలో నిరసనలు తప్ప రాష్ట్రంలో ఏమున్నాయి? పాలన పూర్తిగా గాడి తప్పింది అనేది వాదన. మీరేమంటారు దీనికి? మేడం ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలు కోటేశ్వరరావు గారికి నమస్కారం మేడం. నమస్తే అండి. సార్ మాకు పాస్ మార్కులు వేసారు, అది కేవలం ఒక సంవత్సరం కాలంలోనే పాస్ మార్క్ వేసారు సార్. ఇంకా ఈ 4 సంవత్సరాల కాలంలో మేము ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటాం సార్, ఆ హోప్ ఉంది. దానికి మీ అందరి పెద్దల ఆశీర్వాదం కూడా కావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక రచ్చలాగా రుచులు లేపి ఆ రుచులో ఏదో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నది. మేము ఎందుకు ఈ మాట స్ట్రైట్ గా చెప్పదలుచుకున్నాం అంటే మేడం, ప్రతిపక్ష పార్టీ అనగానే, ప్రతిపక్ష పార్టీల నాయకులు అనగానే ఒక మంచి పాత్రను పోషించాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఎందుకంటే సెకండ్ గవర్నమెంట్ అది, మన డెమోక్రసీలో వాళ్ళకున్న స్పేస్ అలాంటిది. కానీ అయిన దానికి కాని దానికి లేని దానికి లొల్లిలు పుట్టి దాని ద్వారా ఒక వేడిని పుట్టించి ఆ వేడిలో చలి కాచుకుందాం అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం? లగచర్య ఇష్యూని కేవలం అమాయకమైన ప్రజల్ని, గిరిజన ప్రజల్ని అమాయకులను ముందు పెట్టి వెనకాల పాపం వాళ్ళని జైలు పాలయ్యేలా చేసి అధికారుల మీద ఉసిగొల్పే ప్రయత్నం చేసిర్రు, అంతా కొంచెం ఆగం పట్టించే ప్రయత్నం చేసిర్రు. అదే ఇష్యూ నిర్మల్ విషయానికి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ద్వంద్వ నీతిని ప్రదర్శించే ప్రయత్నం చేసిర్రు. సో ఇది వాళ్ళ నిర్ణయాల విషయానికి వచ్చినప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలో ఏం చేసింది, ఈ సంవత్సరం కాలంలో ఏం చేసింది అనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడానికి మాకు కూడా అవకాశాలు ఉన్నాయి మేడం. ఎందుకంటే 2018లో కేవలం క్యాబినెట్ విస్తరణకే దాదాపు 6 నెలలు పట్టింది, 8 నెలల వరకు పట్టింది. అయినా సరే మేము ఎక్కడ ఎవరిని విమర్శించడానికి పోలే, నిందించడానికి పోలేదు. ఎందుకంటే సమయం పడుతుంది, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటారన్న కారణం చేత మేమేం మాట్లాడడానికి పోలే. కానీ ఇప్పుడు మేడం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న శాఖలు కానీ, ఆ శాఖల ద్వారా జరుగుతున్న పనులు కానీ అవన్నీ చిట్టబయట ఇదేయాలంటే ఈ డిబేట్ మనకు సరిపోతుందో తెలీదు. సరే మనం లేస్తే 6 గ్యారెంటీల మీద మాట్లాడుతున్నాం. 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు అయ్యే విషయం మీద కూడా మీ అందరికీ తెలుసు, నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఈరోజు రైతు పండుగ అనేది జరుగుతున్నది మహబూబ్ నగర్లో. రైతు గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుందాం. రైతు విషయానికి వచ్చినప్పుడు ఏదో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏదో అద్భుతాలు చేసింది, మేమే వచ్చి చేయలేదు అన్నట్టు మాట్లాడుతుంది మేడం. మీరు ఒకటి చూడండి, కేవలం 21 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం అంటే అది చిన్న విషయం కాదు మేడం. అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, సరే బీజేపీ కానీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇంత అమౌంట్ని కేవలం ఇంత షార్ట్ పీరియడ్లో చేసిందని చెప్పి మేము అడిగే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వారి దగ్గర సమాధానం ఉండదు. అదేవిధంగా రైతు బంధు విషయంలో వాళ్ళు రైతు బంధుని మేము రైతు భరోసా మార్చిన తర్వాత వాళ్ళు రింగ్ రోడ్ను తాకట్టు పెట్టి ఉంచిన 7,700 కోట్ల రూపాయలని ఎలక్షన్స్ కంటే ముందు వేస్తే అది 2018లో జరిగిన స్ట్రాటజీ ఇప్పుడు వర్కౌట్ అవుతుందని అనుకున్నారు. అది ఎలక్షన్ కమిషన్ ఆపింది. అయినా సరే తర్వాత దాన్ని విధి విధానాలు రూపొందించుకుంటూ మళ్ళీ ఆ 7,700 కోట్ల రూపాయలని మొత్తానికి మేము రైతు బంధు రూపంలో రైతు భరోసా పేరుతో ఇవ్వడం జరిగింది. సరే ఇప్పుడు ఇచ్చే క్రమంలో కూడా ఎంతవరకు దాన్ని అంటే ఒక స్టాండర్డ్ పెట్టుకోవాలి. 10 ఎకరాల లేకపోతే 20 ఎకరాల మన అడవుల రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, వెంచర్లకు ఇచ్చుకుంటూ పోతే ప్రజాధనం వృధా అయిపోతుంది. మనం ఇవ్వాల్సింది నిజమైన రైతులకి, ఏది భూముల కాదు, భూస్వాములకు కాదని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత దాని మీద విధి విధానాలు ఏర్పాటు చేసుకుంటుంది. ఇది రైతు సంక్షేమం మీద మాకున్న చిత్తశుద్ధి. వరికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం కానీ, ఇప్పటి వరకు దాదాపు 66 లక్షల ఎకరాల్లో ఇప్పటివరకు అయితే పంట సాగింది, ఏది వరి ధాన్యం సాగింది. అది హైయెస్ట్ రికార్డ్ మేడం దేశంలోనే. తొలి విడత 1,00,000 రూపాయలకు సంబంధించి తర్వాత 1,00,000 తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా కొంతమేర చేశారంటున్నారు. ఓకే, దీనికి సంబంధించి మీరు 18,000 కోట్లు రుణమాఫీ కింద మేము క్లియర్ చేస్తామని మీరు చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఇంకా కూడా క్లియర్ చేయనివి ఉన్నాయి. ఇంకా 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణమాఫీలు ఇంకా క్లియర్ చేయలేదు. ఇవన్నీ కూడా ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసే ప్రయత్నంలో విపక్షాలు ఉన్నాయనేది మాట. అంటే టోటల్గా రుణమాఫీ పూర్తయిందా? మేడం స్వప్న గారు ఒక విషయం నేను చెప్తున్నాను మేడం. ఇప్పుడు కోటేశ్వరరావు గారు మాకు ఇచ్చిన మార్కులు కూడా యావరేజ్ మార్క్. ఎట్లా అంటే ఒక చోట 80 వస్తాయి, ఒక చోట 20 వస్తాయి, ఒక చోట 60 వస్తాయి, ఒక చోట 30 వస్తాయి. మొత్తం యావరేజ్ చేసుకున్నప్పుడు మాకు పాస్ మార్కులు 35-40 ఇచ్చారు సార్. సో నేనేమంటున్నా అంటే మేడం, కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి కూడా 6,000 రూపాయలు ఒకేసారి ఇవ్వదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కూడా 25,000 చొప్పున 4 సార్లు 4 విడతలు చేసి 4 సంవత్సరాలు చేసి మేము అట్లా చేస్తామని అంటలేము. కానీ ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు 2 లక్షల వరకు అని చెప్పాము మేము. కేసీఆర్ వారి పరిపాలన లాగా 1 లక్ష లోపు అని చెప్పి మేము దాన్ని కొర్రీలు పెట్టే ప్రయత్నం చేయలే. సో ఈ విధి విధానాలు ప్రాపర్ వేలో పోయినప్పుడు అన్నీ అయితే మేడం. ఇప్పుడు 32
వేల కోట్ల వరకు అనుకున్నాం, ఇప్పటి వరకు 18,000 కోట్లు అయినాయి. అంటే దాదాపు అంటే 50% మార్క్ని మేము దాటేసినాం కదా మేడం. ఇంకా కొంచెం ఏదైతే ఉందో అది కూడా చేయాల్సిన అవసరం ఉంది, అది కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. మేము చేస్తామని చెప్పినాం. ఇంతవరకు ఎక్కడైనా సరే రుణమాఫీ మేము చేసేసాం ఇక్కడతో పూర్తయిందని చెప్పి మా మంత్రులు కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా మేము మాట్లాడే ప్రయత్నం చేయలేదు కదా మేడం. అక్కడ విషయం ఏంటంటే మేడం, టెక్నికల్ ఎర్రర్స్ కొంత ఉన్నాయి, దాన్ని ఇటు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందన్న కారణం చేత ప్రతి జిల్లాలో నోడల్ అధికారులను పెట్టి ఆ నోడల్ అధికారుల దగ్గర ఏ దరఖాస్తులు స్వీకరించి వారిని అంటే ఒక 5,000 కోట్లు ఒకసారి, ఒక 3,000 కోట్లు ఒకసారి, అలా ఒక 10 రోజుల కాల పరిమితిలో 20 రోజుల కాల పరిమితిలో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. స్వప్న గారు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఎక్కడైతే 18,000 కోట్ల వరకు రుణమాఫీ జరిగిందో మిగతా ఒక 12,000 నుంచి 15,000 కోట్ల రైతులు మళ్ళీ తిరిగి రుణాలు తెచ్చుకున్నారు. జరిగిన గొప్ప విషయం అంటున్నాను నేను. అంటే రైతులకు స్వాలంబన దొరికిందని అంటున్నాం మేడం. సో రైతు రుణమాఫీ అనేది విషయం ఒకటే కాదు, ఒక విద్యార్థి దశ నుంచి వచ్చినగా చెప్తున్నాను. రైతుల స్కాలర్షిప్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ, మెస్ ఛార్జీలు కానీ పెంచిన గొప్ప ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. గత 10 సంవత్సరాల నుంచి వీసీ నియామకం కానీ, టీచర్ల నియామకం కానీ, డిఎల్జేఎల్ నియామకం కానీ ఈ ప్రభుత్వం ద్వారానే జరిగింది మేడం. చాలా సమూలమైన మార్పులు జరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవన్నీ చెప్పుకోవడానికి మీరు నాకు అవకాశం ఇవ్వాలి, కానీ చాలా పెద్దగా చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, లెక్కలతో సహా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ కేవలం వీటి మీద విధానపరమైన అంశాల మీద మాట్లాడకుండా ఒక చోట మేడం ఒక విషయం చెప్తున్నా, లగచేరులో గొడవలు వీరు సృష్టించిన తర్వాత మబ్బాల్లో సభ ఎందుకు పెట్టారు మేడం? అంటే దీన్ని ఏమంటామంటే ఒక చోట మంట పెట్టి 10 చోట్ల చలి కాచుకోవాలి, రాజకీయంగా చలి కాచుకోవాలి, వీళ్ళకి దమ్ము ధైర్యం ఉందా మేడం నిర్మల్ వెళ్ళడానికి? అంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఇలా డివైడ్లు పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడుకుంటే ప్రజల దగ్గర నుంచి యాంటీ ఇంకంబెన్సీ బిల్డ్ అవుతుందని చెప్పి ఇలాంటి ఒక పనికిరాని రాజకీయాలు చేసుకుంటూ పోతే ప్రజలకు సంక్షేమం అందించడంలో మమ్మల్ని కొర్రెలు పెడుతున్నట్ట లేకపోతే సహకరిస్తున్నట్ట? ఓకే వెంకట్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. కోటేశ్వరరావు గారు, ఇక్కడ కొన్ని వివాదాస్పద స్టేట్మెంట్లు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కూడా మనం చూడాలి. లగచర్ల అంశం ఒకటి, దీని వెనకాల బీఆర్ఎస్ నాయకులు వెనకుండి ఈ యొక్క ఇష్యూనంతా నడిపించారు, ఆ కుట్రలో భాగం బీఆర్ఎస్ అంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరొక విషయం, సీతక్క కూడా మన ఏదైతే స్కూల్లో ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందో దానికి సంబంధించి దాని వెనక కూడా కుట్రాకోణం దాగుంది, కావాలనే ప్రభుత్వాన్ని బదలం చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏది జరిగినా దీని వెనకాల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని బదలం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా అభివర్ణిస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని మనం అనుకోవచ్చు? కోటేశ్వరరావు గారు, ఇప్పుడు లగచర్ల ఉదంతం వేరు, అదే విధంగా పాఠశాలల్లో లేదా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అంశం వేరు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పాఠశాలల్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లేకపోతే అక్కడ దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళ నిర్లక్ష్యము అనేది తప్ప లగచర్లకును దానికి రెండింటికి పోలిక పెట్టడానికి అది సరైనది కాదు. దాని వెనకాల కుట్రకోణం ఉంది అని కనుక చెప్పేట్లయితే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు తమ వైఫల్యాన్ని ఒక విధంగా అంగీకరిస్తున్నారు. ఎందుకు అంటే పర్యవేక్షణ లోపం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆ పర్యవేక్షణ లోపం అనేటువంటిది ఒక దగ్గర 1-2 సార్లు లేదా 3 సార్లు జరుగుతున్నప్పుడు మొత్తం ఈ ఏడాది కాలంలో అలర్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటిది ఒకటైతే, లగచర్ల అనేటువంటిది ముగిసిపోయినటువంటి ఉదంతం లేదా అది పదే పదే జరిగేటువంటిది కాదు. కానీ ఈ ఫుడ్ పాయిజన్ అనేటువంటి దాని వెనకాల కుట్రకోణం ఉందనుకుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అనేటువంటి ప్రశ్న తలెత్తుంది. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. లగచర్ల ఆందోళన వెనకాల బీఆర్ఎస్ నేతలు ఉన్నారు లేదా ఇంకొక పార్టీ ఉంది ఇంకొక పార్టీ ఉందంటే అది విచారణలో తేలుతుంది. కానీ ఫుడ్ పాయిజన్ అటువంటిది కాదు. మొత్తం ఫుడ్ పాయిజన్ అనేటువంటిది ఇవాళ కొత్తగా జరిగినటువంటిది కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక పాఠశాలలో ఆ విధమైనటువంటి ఉదంతాలు జరిగాయి. మరి దాని వెనకాల మరి ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ హస్తం ఉందని ఏమన్నా చెప్పగలరా ఎవరైనా వీళ్ళు? సార్ ఒక మాట సారీ సార్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి సార్, ఎందుకంటే పెద్దవారు ఇది నిన్న నేను సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. ఏం జరిగిందంటే ఆ ఫుడ్ పాయిజన్ సంబంధించిన విషయాన్ని ఇప్పుడు మనకి ఎలుకలు దాంట్లో పడ్డాయని చెప్పి ఎలుకల్ని చూపించే ప్రయత్నం చేశారు సార్. ఒక విషయం ఏంటంటే సార్, చిన్న చిన్న పిల్లలు ఎలుకలు పింక్ కలర్ లో ఉన్నాయి. మనం అందరం బుద్ధిజీవులం, మేధావులం. పింక్ కలర్ ఒకసారి ఎలుక పింక్ కలర్ లో ఉన్న చిన్న ఎలుక పిల్ల కనుక ఏది ఫుడ్ లో కనుక పడితే దాని కలర్ మారిపోతుంది, అది గ్రే కలర్ లోనో వేరే దాంట్లో వచ్చేస్తుంది. ఫుడ్ పాయిజన్ ఏ కారణం చేత జరిగిందని చెప్పి నిర్ధారించకుండానే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, అంటే పేరు కూడా చెప్తున్నా, క్రిషాంగ్ గారు ఆ ఏదైతే ఎలుకలు ఉన్నాయో ఆ ఎలుకలు అవి దీనికి సంబంధించి దీనికి లింక్ అట్టగట్టి
బట్టి విక్రమార్క గారికి ఎక్కడో ఒక తల్లి ఏదో పాత వీడియోలో ఏదో విషయంలో మాట్లాడుతున్న దానికి దీన్ని మొత్తం లింక్ చేసి మొత్తానికి ఇది ప్రభుత్వము పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆ ఎలుకలు దాంట్లో పడేస్తున్నారన్న అట్లా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు సార్. దీనివల్ల ఏమవుతుంది, సరే ప్రతిపక్ష పార్టీగా ఫుడ్ పాయిజన్ జరిగింది కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి బయటకు వచ్చి గొడవ చేసినా తప్పలేదు సార్. కానీ పిల్లలందరూ ప్యానిక్ అయ్యేలాగా దీన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్, అంటే ఎలాగైనా సరే ప్రభుత్వం మీద రచ్చ రావాలి రొచ్చు రావాలని చెప్పి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా సార్. నిన్న చాలా మంది దాని మీద ఆశ్చర్యపడ్డారు సార్. అంటే నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సార్. మీరు చెప్పిన విషయాలతో మేము వాస్తవంగా అంగీకరిస్తూనే వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్న వికృత ఆనందానికి చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది కదా సార్. అటువంటి తప్పుడు ప్రచారాల మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వానికి అధికారం ఉన్నది. ఎందుకంటే పిల్లల్లో ప్యానిక్ కలగకుండా ఉండాలంటే డెఫినెట్ గా అలాంటి శక్తుల మీద యాక్షన్ తీసుకోవాలి, కేసులు పెట్టాలి. ఎందుకు అంటే సోషల్ మీడియాలో చేసినటువంటి అసభ్యకరమైన లేదా సభ్య సమాజం అంగీకరించిన పోస్టులు వాటి గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వము తన ముందు దాఖలైనటువంటి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకుంటా ఉంది. అందులో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ పంపులను కూడా కేసుల్లో పెట్టినటువంటి చూసిందే. అందుకని తెలంగాణలో ఏ అంశం మీద అయినా కానీ తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళని డెఫినెట్ గా అది సామాజికమైనటువంటి ద్రోహం, అది సమాజానికే ద్రోహం లాంటిది. దాని మీద చర్య తీసుకోవాలి. కానీ మొత్తంగా దాన్ని ఈ జరుగుతున్నటువంటి పరిణామాలకి కేవలం దాన్నే కారణంగా చూపేట్లయితే బాధ్యత నుంచి తప్పుకోవడం అవుతుంది అనేది నేను ఈ సందర్భంగా మరోసారి చెప్పదలుచుకున్నాను. అందుకని దాని మీద చర్య తీసుకోండి. అట్ ది సేమ్ టైము సిబ్బందికి తగినటువంటి హెచ్చరికలు చేయడంతో పాటు సరుకులు నిల్వ చేసేటువంటి గదుల్లో కానీ లేదా ఇటువంటి వాటిల్లో కానీ తరచుగా తనిఖీలు చేస్తే ఇటువంటి సమస్యలు తలెత్తవు. అటువంటి పర్యవేక్షణ లేదు అనేది మాత్రం నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. ఇక లగచర్ల విషయానికి వచ్చేసరికి లగచర్లలో కేసు పెట్టారు, దాని వెనకాల ఉన్నటువంటి కుట్రదారులను తేలుస్తారు, అది ఒకటి. కానీ లగచర్ల అనేటువంటిది అసలు ఎందుకు తలెత్తింది అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వము లేదా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆత్మశోధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, జరిగినటువంటి దాని మీద మొత్తం మీద తగిలినటువంటి ఎదురు దెబ్బ అందామా లేకపోతే గుణపాఠం అందామా ఏదైనా కానివ్వండి, ఆ ఫార్మా విలేజ్ అనేటువంటి దాన్ని రద్దు చేశామని చెప్పేసి ప్రకటించారు. అట్ ది సేమ్ టైమ్ ఫార్మా విలేజ్ కాదు, ఇప్పుడు ఇండస్ట్రియల్ పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరిస్తామని చెప్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసమైనా మరొక దాని కోసమైనా డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎవరైతే భూములు కోల్పోయేటువంటి రైతుల యొక్క ఆమోదంతో తీసుకోవాలి, దానికి అనుసరించాల్సినటువంటి చట్టాలన్నీ ఉన్నాయి కూడా, అటువంటి వాటన్నిటిని కూడా తీసుకోవాలి అనేటువంటిది మళ్ళీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం నుండి వెంకట్ గారు, నిన్న దీక్షా దివాస్ అనే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. అంటే చరిత్రని తిరగా రాసిన రోజుగా దాన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. కేసీఆర్ దీక్షకి పూనుకున్న రోజుగా దాన్ని భావిస్తున్నారు. అలాగే తెలంగాణకి పురుడు పోసిన రోజు అనేది చెప్తున్నారు దీక్షా దివాస్. అయితే డిసెంబర్ 7వ తారీఖు నుంచి కూడా కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరొక్కసారి రాబోతున్నారు. ఇప్పటి వరకు అంతగా ఇన్వాల్వ్ అవ్వకపోయినా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతగా తన బాధ్యతని ప్రాపర్గా నిర్వర్తించలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరొక్కసారి వచ్చి తన గళాన్ని అదే స్ఫూర్తితో, అదే దీక్షా స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో వినిపించడానికి ఆయన ముందుకు వస్తున్నారు అంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కదిద్దే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మిగిలిపోయిన ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని ఇమీడియట్గా పూర్తి చేయాలన్న ప్రణాళిక అయితే ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీక్షా దివాస్ పైన నిర్వహించిన కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటి? మరి కేసీఆర్ వస్తున్నారని వడివడిగా కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారా మీరు? మేడం, ఇప్పుడు చరిత్రని తిరగరాయడం కోసం దీక్ష దివాస్ చేస్తున్నారని మీరు అంటున్నారు కదా మేడం. అంటే 2014 నుంచి 23 వరకు చరిత్రహీనులా మేడం వాళ్ళు? ఆల్రెడీ వెంకట్ గారు ఈ రోజు తిరగ రాసామని చెప్పట్లేదు. దీక్షా దివాస్ అనేది ఆనాడు 2009 నవంబర్ 29న ఆ రోజు వారు తిరగ రాశారని వారు చెప్తున్నారు, ఈ రోజు కాదు. చెప్పండి. అదే మేడం, ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు దీక్షా దివాస్ ఇప్పుడు చేయలే. అవును, మరి చేయాల్సి రాలేదా, గుర్తు రాలేదా? మరి అప్పుడు త్యాగాలు మర్చిపోయిర్రా, గాథలు మర్చిపోయిర్రా, బాధలు మర్చిపోయిర్రా? అంటే ఇప్పుడు చరిత్రహీనులుగా మిగిలిపోయిర్రా? మళ్ళీ చరిత్రను మళ్ళీ తిరగరాయాలని అనుకుంటున్నారా? మీ ప్రాధాన్యత, మీ ప్రాముఖ్యత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉందని మీరు ఒక కంక్లూజన్కి వచ్చిర్రా?
మేడం ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తారు, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తారు, ఇప్పుడు మళ్ళీ వస్తారంటే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి వస్తున్నారా? ఏ కారణం చేతి వస్తున్నారు మేడం? రాజకీయాలంటే బోరు కొట్టి బయటికి రావడం మేడం. మేడం ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, పెద్దల కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, వారు కూడా దీనికి చెప్పాల్సిన అవసరం ఉంది మేడం. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నెత్తిన పెట్టుకున్న తర్వాత, మీకు ప్రతిపక్ష హోదాను కూడా ఇదే ప్రజలు ఇచ్చిన తర్వాత, ఆ గౌరవాన్ని మీరు చాలా పెద్దగా కనుక స్వీకరించి ఉంటే ప్రజల పక్షాన మీరు వచ్చేవాళ్ళు. అదేదో ఒక సినిమా ఉంటుంది మేడం, సింహరాశి సినిమా అనుకుంటా, రాజశేఖర్ గారు దాంట్లో హీరోగా ఉంటారు. రామ్మ మెరుపుతిగా వచ్చి పొమ్మ అని అంటారు ఆ సినిమాలో, బ్రహ్మానందం గారి యొక్క పెళ్లి చూపులకు పోతే. కేవలం అలా ఏది బడ్జెట్ అప్పుడు అలా అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు, కానీ ఏ రోజు ప్రజాపక్షాన మాట్లాడాలి కానీ చేయాలి కానీ చెప్పలే. కనీసం ఆయన వచ్చినా కూడా పరిస్థితులు ఇంత దిగజారుతాయని కూడా మేము అనుకోలే. ఆ పార్టీ విషయానికి వచ్చినప్పుడు బిల్లా రంగాల్లాగా బయటకు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడి, అటు ప్రభుత్వాన్ని ఇటు గౌరవ ముఖ్యమంత్రి కానీ ఎట్లా పడితే అట్లా తిట్టి, అహంకారంతో తిట్టి మళ్ళీ అదే దాన్ని ప్రదర్శించే ఎట్లా మేడం? కాబట్టి మేము ఒకటే అంటున్నాం, కేసీఆర్ గారు రాకని మేము స్వాగతిస్తున్నాం. వారి రాక తెలంగాణ ప్రజల యొక్క గొంతుగా మారాలని మేము కూడా కోరుకుంటాం. దాన్ని మేము ఎక్కడ తప్పు పడతలేం, ఎందుకంటే కనీసం పరిపాలనలో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం అయినా మాకు తోడవుతుందని అనుకుంటాం. కానీ వీళ్ళు మాత్రం అర్థం పర్థం లేకుండా మేడం ప్రతి దానికి ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి. ఏం అబద్ధాలు మేడం అది? కనీసం విచక్షణతో ఉండాలి కదా మేడం, సోయితో ఉండాలి కదా మేడం. ప్రతిదీ అయిన దానికి కాని దానికి ఫేక్గా క్రియేట్ చేసుకుంటూ ప్రతిదీ వెళ్ళాల్సిన అవసరం ఏముండే? మేము 7 లక్షల కోట్లు అప్పు చేసి దాన్ని రెవెన్యూ సృష్టించామని చెప్పి ప్రతి సభలో చెప్పుకున్నాం. వీళ్ళు ఆ రెవెన్యూ కనీసం అప్పు తీర్చడానికి కూడా ఎందుకు పనికొస్తలేదు మేడం? అంటే డైరెక్ట్గా పైసలు ఎందుకు చేతిలో రావట్లేదు మేడం? అంత ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్రానికి ఎందుకు మారినాయి, ఎందుకు దాపరిచినాయి, ఎందుకు ఆ స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని చెప్పి దాని మీద మేము అడగడానికి కూడా పోతలేము కదా ఎక్కువగా. ఎందుకంటే ఇలా అన్ని తెలిసిన వాళ్ళు మీరు ఎందుకు అధికారంలో ఏదో మాటలు చెప్పి వచ్చారని చెప్పి మళ్ళీ మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక క్రమశిక్షబద్ధంగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాధాన్యత కూడా ఉండాలని మేము కోరుకున్నప్పుడు, వాళ్ళు రాక కేవలం పంచాయతీరాజ్ ఎలక్షన్ అప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు నేను ఓడిపోతేనేమో బయట ఉంటా, అంటే ఓడిపోతేనేమో లోపలికి వెళ్ళిపోతా, గెలిస్తే బయట ఉంటా అంటే ఎట్లా మేడం? కాబట్టి దీక్షా దివాస్ విషయానికి వచ్చినప్పుడు, ఆ రోజు దీక్ష జరుగుతున్నప్పుడు ఒకసారి చరిత్రను కూడా తవ్విదిద్దాం. నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని, దాంతోపాటు కోటేశ్వరరావు గారు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా వాస్తవాలు తెలుసు. దీక్షా దివాస్ అప్పుడు లాలుచుపడే తత్వంలో భాగంగా ఖమ్మంలో దానవాయిగూడెం జైల్లో మీరు కొంతవరకు ఏది జ్యూస్ కోసం మీరు డైవర్ట్ అయ్యారన్న విషయం తెలిసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఏది ఉవ్వెత్తున ఎగిసిపడింది మేడం. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉద్యమాలకి పురిటిగొట్ట. ఆ రోజు అదే ఇదే యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు 200 నుంచి 300 దిష్టి బొమ్మలు మీ దగ్గర పెట్టి ఉంటారు. మిమ్మల్ని కనీసం యూనివర్సిటీ లెవెల్లో కూడా రాలేదు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా మీరు యూనివర్సిటీకి రాకుండా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేశారు. ఎందుకంటే ఒక పద్యం ఉంటుంది, చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్టుగా పామరుడు తగ్గ హేమంబు కూడా పెట్టిన భూమి శూల పారడం జోలు భూలో సుమత అని చెప్పి ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యంలో భాగంగా ఈ విద్యార్థులు నిర్మించిన ఉద్యమాన్ని, ప్రజా సంఘాలు నిర్మించిన ఉద్యమాన్ని రాజకీయంగా మీరు దాన్ని వాడుకొని 10 సంవత్సరాల పాటు ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన తర్వాత అదే ఉద్యమకారులు, అదే ప్రజా సంఘాన్ని మొత్తాన్ని తుంగలో తొక్కి వారి మీద ఏది ఉపా చట్టాల కింద, ఈ చట్టాల కింద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన సంఘటనలు మీ ఈరోజు కొత్తగా ఒక ఉద్యమ నాయకునిగా దీక్షా దివాసం చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి కృత్రిమ ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రజలను ముందు ఎగదోసి వారి ద్వారా మీరేదో రాజకీయ పబ్బం గడుపుదాం అనుకుంటారు. కాబట్టి దీక్షా దివాస్ అనేది వాళ్ళు ఆ రోజు చేసుకున్న ఒక రాంగ్ ప్రొపగండా మేడం. దానివల్ల విద్యార్థి సంఘాలు, మిగతా సంఘాలు ఏమని వాళ్లకు మళ్ళీ రిటాలియేట్ అయ్యే విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాం మేడం, మీరు నిజంగా ప్రతిపక్ష పాత్ర కనుక పోషించాల్సి వస్తే ఇష్యూ బేస్ మీద, దాంతోపాటు ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అంతే తప్ప అదే నరం లేని 4 అబద్ధాలు చెప్పి ముందుకు పోతుంది అన్నట్టు మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడి ముందుకెళ్తా అంటే కుదరదు. గౌరవ కేసీఆర్ గారు కూడా మేము చెప్తున్నాం ఒకటే, వారి ఆరోగ్య రీత్యా మిగతా రీత్యా కనుక సమస్యలు ఉంటే కనీసం వారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సంతోషమే, మేము కాదని అంటలేము. కానీ వీళ్ళు చేసే రచ్చకు నేను కాదన్నట్టు చెప్పి ఎక్కడో ఫామ్ హౌస్ లో కనుక ఉంటే దానివల్ల ప్రజలకైతే మనం మళ్ళీ మంచి మెసేజ్ ఇవ్వలేము, జరగని పని కూడా. కాబట్టి ఒకటే మేడం, మీకు మేము చెప్పే మాట కూడా ఒకటే, ఈ సంవత్సరం కాలంలో జరిగిన పురోగతి మీద కానీ, సంక్షేమం మీద కానీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఒక ముందు చూపు ఉంది. ఆ ముందు చూపులో భాగంగా జరిగిన పనిని చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అచీవ్మెంట్ ఏం జరిగింది, దానివల్ల ఏం లాభం జరిగిందని చెప్పుకోవడానికి ఒకటనే ఉంటుందా మేడం? ప్రతి ఉప ఎన్నికల్లో కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకున్న వీళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కనీసం కాళేశ్వరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలే. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మీరు పెట్టిన ఏది
పైసలన్నీ నీళ్ళలో పోయిన విషయం మీకు కూడా అర్థమైపోయింది కదా. ఇప్పటికిప్పుడు మేము ఉచిత విద్యుత్ ఇచ్చినా చెప్పి ఇప్పటికిప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటలేరు. కనీసం ఉద్యోగాల విషయంలో వాళ్ళు చేసిన పనిని కూడా క్లెయిమ్ చేసుకుంటలేరు. ఎప్పటికప్పుడు వాళ్ళు ఉన్నాము, మేము ఉన్నాం, పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకు 0 వచ్చిన తర్వాత మేము లేవని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు. మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం ఏదైనా నీచానికి దిగజారుతామని చెప్పి వాళ్ళు అనుకుంటూ పోతే మేమేం చేస్తాం మేడం దానికి. బీఆర్ఎస్ మరొక్కసారి యాక్టివ్ రాజకీయాలకు పాల్పడుతూ ఉంది. అయితే నిన్న దీక్షా దివాస్ అయితే నిర్వహించడం జరిగింది. అంటే గతంలో చేసిన స్మృతులను గుర్తు చేసుకుంటూ, అంటే ఇన్ని రోజుల వరకు దీక్షా దివాస్ అనేది నవంబర్ 9న నిర్వహించలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఉన్నట్టుండి సడన్ గా దీక్షా దివాస్ ఎందుకు గుర్తొచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే దీనివల్ల ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలని వారు అనుకుంటున్నారు? అంటే గత స్మృతులను గుర్తు చేస్తూనే మరొకసారి ఉద్యమ స్ఫూర్తిని రెచ్చగొడుతున్నారా, లేకపోతే ఆ ఉద్యమ స్ఫూర్తి ఆ సెంటిమెంట్ని మళ్ళీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోటేశ్వరరావు గారు, ఇన్ని రోజులు లేనిది ఉన్నట్టుండి సడన్ గా దీక్షా దివాస్ అనేది బీఆర్ఎస్కి ఎందుకు గుర్తొచ్చింది అంటారు? అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన చేసినటువంటి ఒక పార్టీగా 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించింది. ఆ అనుభవించినటువంటి అధికారంలో బంగారు తెలంగాణ బదులు దాని వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయనేది తెలిసిందే. అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని పాత్రను కుదించారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి దాన్ని సున్నగా చేశారు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఈ 2 వైఫల్యాల నుంచి, ఎదురు దెబ్బల నుంచి ఎట్లా కోలుకోవాలా అనేటువంటిది బీఆర్ఎస్ లో సాగుతున్నటువంటి మదనం. దాని నుంచి వచ్చిందే ఈ దీక్షా దివస్ జరపడం అనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఒక రాజకీయ పార్టీగా ఏ కార్యక్రమం అయినా జరుపుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని, అవకాశాన్ని మనం కాదనలేము. కానీ దీనివల్ల సాధించేది ఏమిటి అని చూసుకున్నప్పుడు ఈ దీక్షా దివస్ జరుపుకున్నందువలన బీఆర్ఎస్కి వచ్చేటువంటి రాజకీయపరమైనటువంటి లబ్ధి దాదాపు ఏమి ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏది జరిపినా కానీ బీజేపీ కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, లేదా ఇతర పార్టీలు కావచ్చు, మరొకసారి దాని వైఫల్యాలని లేదా అది ప్రజల పట్ల అనుసరించినటువంటి వైఖరిని మరోసారి చర్చ చేసేటువంటి అవకాశం ఉన్నది. అది బీఆర్ఎస్ కి రాజకీయంగా నష్టమే తప్ప లబ్ధి చేకూర్చేటువంటి అంశంగా ఉండదనేది మనం గమనించాలి. ఇప్పుడు స్వాతంత్రోద్యమానికి సంబంధించి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే అనేటువంటివి 2 అధికారికంగా మొత్తం అందరూ పాటిస్తున్నటువంటి రోజులవి. అదేవిధంగా తెలంగాణ అనేటువంటిది ఆందోళన సాగింది. అదంతా గడిచినటువంటి చరిత్ర. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఏర్పడింది. అందుకని తెలంగాణ ఆవిర్భావం రోజును జరుపుకోవడానికి లేదా ఆ సందర్భంగా వాటన్నిటిని కూడా గుర్తు తెచ్చుకోవడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత కార్యక్రమం. అందులో కూడా కేసీఆర్ ప్రతిష్టని లేదా పోయినటువంటి ప్రతిష్టని పెంచేందుకు చేసినటువంటి ఒక కార్యక్రమం తప్ప మరొకటి కాదు. పోనీ ఇటువంటి దీక్షా దివసులు మళ్ళా దీక్షలు ఏమైనా కేసీఆర్ చేపడతారా అంటే అలాంటి అవకాశమే లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ సందర్భం వేరు, ఇప్పుడున్నటువంటి సందర్భాలు వేరు. 7 ఏడాది కాలంలో ఇంతవరకు బయటకు రానటువంటి పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళా దీక్ష పేరుతోటి ఎందుకోసం దీక్ష చేస్తారనేటువంటి చర్చ కూడా మొదలవుతుంది. అందువలన ఏదో 7 ఏడాది పూర్తయిన తర్వాత బయటకు వస్తారు, సింహం బయటకు వస్తుంది, లేకపోతే జోలు విధులిస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పెద్దలు గత కొద్ది కాలంగా చెప్తున్నారు. రానివ్వండి, ఆయన ఏం మాట్లాడతారు, అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, బయట ఏం మాట్లాడతారు, మీడియాతో ఏం మాట్లాడతారు ఏమిటనేటువంటిది కూడా మనం చూద్దాం. చూసిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్ ఏమిటో, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలకి లేదా బీఆర్ఎస్ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఏమిస్తారో చూద్దాం. ఉదాహరణకి గాంధీ మహాత్ముడు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ, ఇట్లా అనేక మంది స్వాతంత్రోద్యమం కోసం పోరాడినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ జైళ్ళకు వెళ్ళారు, జైలు నుంచి విడుదలయ్యారు. అందుకని గాంధీ మహాత్ముడు జైలుకు వెళ్ళిన రోజు లేదా నెహ్రూ గారు జైలు నుంచి విడుదలైన రోజు అటువంటి రోజులు అనేక ఉన్నాయి చరిత్రలో. అదేవిధంగా అంబేద్కర్ కి సంబంధించినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. ఆయన ప్రారంభించినటువంటి మనస్ఫృతిని తగలేసినటువంటి రోజు, లేకపోతే ఆయన మతం మారినటువంటి రోజు, ఇట్లా అనేకమైనటువంటి ఉంటాయి. కానీ అల్టిమేట్ గా వాటన్నింటినీ కాంగ్రెస్ కానీ లేదా ఇంకొకళ్ళు కానీ అటువంటి జరపట్లేదు. ఎందుకంటే అవి
ఉద్యమాల్లో లేదా ఆందోళనలో ఒక భాగం. అల్టిమేట్ గా ఏం జరిగింది అనేటువంటిదే ముఖ్యం తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం వల్ల దానికి అదనంగా వచ్చేటువంటిది ఏమీ లేదు. మరొకసారి దాని వైఫల్యాల గురించి జనంలో చర్చ జరుగుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, కోటేశ్వరరావు గారు ఒక నిమిషం ఉండండి. వెంకట్ గారు కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా కాంగ్రెస్ పాలనపై విమర్శలు సంధిస్తూ ఉంది. అంటే ఒక్క వారం రోజుల పాటు బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. అంటే ఇక్కడ హైడ్రా అంశాన్ని కూడా వారు చాలా హైప్ చేస్తూ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చి బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిస్తే మరి రేవంత్ డిఫెన్స్ ఏ విధంగా చేసుకోగలుగుతారు? ఎందుకంటే వైఫల్యాలు లేకపోలేదు వెంకట్ గారు, వైఫల్యాలు ఒక పోలీసులు నిరసనలు చేస్తున్నారు, విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు, రైతులు నిరసనలు చేస్తున్నారు, హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా నిరసనలు చేస్తున్నారు. వాళ్ళందరికీ బాసటగా మేము నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాం అనేది ఇటు బీజేపీ అండ్ బీఆర్ఎస్ వాదన. మరి దీన్ని మీరు ఎలా డిఫెన్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి? వైఫల్యాలు కావు, లోపాలు కావు మేడం. ప్రజలకున్న ఫ్రీడమ్ అది. అట్లా వాస్తవాలు ఎంత ఉన్నాయని చెప్పి ప్రభుత్వం బేరేజ్ వేసుకున్న తర్వాత ఇది దాని పరిష్కార చర్యలు అనేది ముందుకు సాగదీస్తుంది. ఇక్కడ బీజేపీ చెప్తున్నది మేము దీక్ష దివా అంటే మేము కూడా అడ్డుకుంటాం ఇదని చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా కేంద్రంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు 3వ సారి కూడా అధికారంలోకి వచ్చారు. 8 ఎంపీలు ఉన్నారు, ఇక్కడ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. సరే, ఈ సంవత్సరం కాలంలో అంటే మొన్నటి వరకు నరేంద్ర మోడీ గారు మొన్నటి వరకు కూడా ప్రధానమంత్రి ఉండే కదా, మేము అధికారం చేపట్టినప్పుడు కూడా ప్రధానమంత్రి ఉండే కదా. ఈ సంవత్సరం కాలంలో కేంద్రం నుంచి వాళ్ళు తీసుకొచ్చినవి ఏంటి మేడం? మీరే చెప్పండి. ఒకటి చెప్పండి మేడం. అంటే మనం కూడా అంటే దేశంలో రాష్ట్రం ఉంది కదా, తెలంగాణ రాష్ట్రం ఉంది కదా. ఇప్పుడు విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు మేము ఇన్ని తాయిలాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చినారు కదా. మరి అదే విభజన చట్టంలో తెలంగాణ లేదా మేడం? కుర్చీని కాపాడుకోవడం కోసం బీహార్కి, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఇచ్చినప్పుడు తెలంగాణకి ఏమైంది మేడం? 8 మంది ఎంపీలు ఇచ్చారు కదా మేడం ఇక్కడ తెలంగాణ ప్రజలు. అంటే దానికి మరి ఏదో ఒక రూపంలో కృతజ్ఞత చూపించుకోవాలి కదా, మరి ఎందుకు చూపించుకోలేదు? అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా వీళ్ళు చేసింది ఏందో అది కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. సరే, దేశానికైనా ఏం చేశారు మరి తెలంగాణ అంటే దేశానికి ఈ 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం చేశారు? అంటే బీజేపీ పార్టీ రాజకీయాలు ఎట్లుంటాయంటే మేడం, కులం కుంపటిలా మతం మత్తులో మొత్తం ఈ దేశ ప్రజలు ఉంచేసి దాని ద్వారా కేవలం రాజకీయంగా ఒక ఎమోషనల్ పాలిటిక్స్ తెరలేపుతారు తప్ప అభివృద్ధి కానీ సంక్షేమానికి వీరు పూర్తిగా వ్యతిరేకం మేడం. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దాంతోపాటు మహిళలకు ఇచ్చే సంక్షేమానికి వీళ్ళు పూర్తిగా వ్యతిరేకం. దాన్ని వీళ్ళు ఉచితాల పేరుతో పేరు పెట్టి మేము చేసే సంసారం మీరు చేసే వ్యభిచారం అని చెప్పి చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తారు బీజేపీ వాళ్ళు. అన్ని చెత్త పాలిటిక్స్ చేస్తారు. ఇక్కడ బీసీ నినాదం చేత అంటే తెలంగాణ రాష్ట్రంలో కనుక మేము అధికారంలో వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన తర్వాత సరే 8 స్థానాలతో తెలంగాణ ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు కనీసం బీసీనైనా పక్ష నేతగా చేసి అసెంబ్లీలో మరి అట్లా కూడా చేయలేదు కదా. ప్రతి వాదాన్ని ప్రతి నినాదాన్ని రాజకీయం కోసం వాడుకోవడం కాదు మేడం, చిత్తశుద్ధితో చేసి చూపించాలి. మేము బీసీ కులగండ చేస్తుంటే ఎక్కడైతే బీసీలు మళ్ళీ హిందూ మతానికి వ్యతిరేకం అవుతారో మా మత రాజకీయాలు మాకు దూరం అవుతాయని చెప్పి వాళ్ళ చైతన్యం వస్తుందని చెప్పి ఒక బ్రాహ్మణిజికల్ మైండ్ సెట్తో వాళ్ళు ముందుకెళ్ళి ఈరోజు దాన్ని అడ్డుకుంటున్నారు వాళ్ళు. కానీ అదే కేంద్రంలో 1993లో ఏదైతే బీసీ యాక్ట్ ఉందో ఆ బీసీ యాక్ట్ ద్వారా బీసీ కమిషన్ ద్వారా వచ్చిన యాక్ట్ ద్వారా జస్టిస్ రోహిణి గారి కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ లెక్కలు చేపడితే మాత్రం మేము దాన్ని తప్పు పట్టద్దు, కానీ దీన్ని మాత్రం తప్పు పట్టాలి. ఎందుకంటే ఆ లెక్కలు బయట పెట్టరు, ఇది లెక్కలు బయట పెడతాం. ఎప్పుడైతే బీసీ చైతన్యం వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ఆ చైతన్యం రాజకీయ చైతన్యంగా మారి మా అధికారాన్ని బొక్కబడే ప్రయత్నం ఉంటుందని చెప్పి ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఇక్కడ చేస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధిలో మీకు ఆకాంక్ష ఉంటే అభివృద్ధికి మీరు తోడ్పాటు ఇద్దామని అనుకుంటే కేవలం మీరు వచ్చిన అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ 8 ఎంపీలు ఏం సాధించారని అది కూడా చెప్తే బాగుంటుంది. రోడ్డు సాధించిర్రా, రైలు సాధించిర్రా, కనీసం పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని విప్పిర్రా, తెలంగాణ పదాన్ని లేవనెత్తిర్రా, అది కూడా చెప్పండి. మీ నిర్మలా సీతారామన్ గారు తెలుగు పదజాలంతో సంబంధాలు ఉన్న వ్యక్తి, తెలుగు ప్రాంతంతో సంబంధాలు ఉన్న వ్యక్తి, కనీసం తెలంగాణ పదాన్ని పలకడానికి కూడా అక్కడ ఏది మనసు ఒప్పలే వారికి. అంటే విభజన చట్టంలో తెలంగాణ అనే పదం లేదా, తెలంగాణ పదం అనేది రాదా? విభజన హామీలను కూడా సరిగ్గా మీరు నెరవేర్చలే. పసుపు బోర్డు ఇస్తామని చెప్పి అక్కడేసి స్పైసెస్ బోర్డు ఇచ్చి చెవులో పూలు పెట్టిర్రు. ప్రతి ప్రోగ్రామ్ని ప్రతి అంశాన్ని పక్కదారి పెట్టించే ప్రయత్నం చేసిర్రు. కొత్తగా తెలంగాణ ప్రాంతాన్ని మీరేం చేసిర్రు, మీరేం సాధించిర్రు? ఇదిగో పలాని సాధించిన మేము, సబర్మతి రివర్కి ఏమో ఇంత పైసలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, గంగానది ప్రక్షాళన కోసం ఇంత పైసలు ఇచ్చింది,
మూసీ రివర్ ప్రక్షాళన కోసం కూడా మేము కూడా పైసలు ఇస్తున్నామని చెప్పి ఇచ్చిన తర్వాత కూడా కొట్లాడ పెట్టుకోండి. ఎవరవుతుంటున్నారు మీరు? కొట్లాడ పెట్టుకోండి, గొడవకు దిగండి, తప్పు ఉందని మేము అంటున్నాం మేడం. ఇక్కడ విషయం ఏంటంటే చెరువుల పునరుద్ధరణ చెప్పి అనేది సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ పునరుద్ధరణ చేయాల్సిన బాధ్యత ఉంది. మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వ్యతిరేకిస్తారా? సబర్మతి రివర్ ప్రక్షాళన చేసినప్పుడు మేము అడ్డుకున్నామా? మేము చేసినామా? ఇప్పటికీ చెప్తున్నాం, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఈ 3 ప్రాంతాల నుంచి మూసి వెళ్తుంది. మరి ఈ 3 ప్రాంతాల్లో ఎంపీలు, బీజేపీ ఎంపీలు, మరి ఆ 3 ఎంపీలు మూసి నది పక్కన వచ్చి ఒక రోజు పడుకోవడం కాదు, ఒక నైట్ పడుకోవడం కాదు దోమతెరల కింద మేడం. కనీసం ఆ మూసి పక్కన ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు ఓకేనా? వీళ్ళకి మాట్లాడేటప్పుడు వాళ్ళకు కూడా కొంచెం మనసాక్షి అనేది ఉండాలి మేడం. సికింద్రాబాద్ అంబర్పేట నియోజకవర్గం నుంచి మూసి వెళ్తుంది. ఆ మూసిని పట్టించుకోవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా మేడం? ఒక కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా ₹1 తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సింది లేదా మేడం? మీకేమైనా గిట్టు పంచాయతీలు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో చూసుకోండి రాజకీయంగా. దాన్ని మేము తప్పుపట్టాము. కానీ ప్రజల అభివృద్ధి కానీ, ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ దాన్ని తగ్గట్టు నడవాలనుకున్నప్పుడు ఏది బయటకు వచ్చి ఏదో సింపతి గెయిన్ చేసుకోవడం కాదు మేడం. ₹1 ఇచ్చి మీరు చూపండి. ఏది కేంద్రంలో ఉన్నారు కదా, పోదాం పదండి వెళ్దాం. కానీ వెంకట్ గారు మూసీ ప్రక్షాళన 1.5 1,50,000 కోట్ల బడ్జెట్ అంటూ కూడా మీరు అంటున్నారంట. అంటే అంత బడ్జెట్ దీనికి ఎందుకు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్కే. అదేవిధంగా హైడ్రాను కూడా ఇక్కడ చాలా సీరియస్గా ప్రజల్లో ఒక నెగిటివ్ అనేది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే హైడ్రాని తీసుకొచ్చిన స్టార్టింగ్లో పనితీరు ఏ విధంగా ఉంది, ఇప్పుడు పనితీరు ఏ విధంగా ఉందనేది మీరే ఒకసారి దాన్ని గమనించవచ్చు. అంటే ఎంతోమంది ఇళ్ళు కూల్చివేశారు. అది రాజకీయ నాయకుల, సినీ ప్రముఖుల, లేకపోతే సినీ ప్రముఖుల కన్వెన్షన్స్ అవి విషయం పక్కన పెడితే సామాన్య ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూడా కూల్చివేతలకు పాల్పడ్డారు. ఆ తర్వాత కోర్టులు కూడా ఇది పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. కొంత సద్దుమణిగి కొంచెం సైలెంట్ అయిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ముందుగా హైడ్రాన్ తీసుకొచ్చి ఇల్లు కూల్చివేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకొచ్చి, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ఉంటే వాటిని అమ్మి వారు దాన్ని కట్టుకున్నారు. అవన్నీ కూల్చివేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆ వరివడి తగ్గించింది? మరి ఇప్పుడు నెగిటివ్ కాదంటారా మేడం? నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను కంక్లూడ్ చేస్తా ఈ విషయం మీద. స్వప్న గారు, మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు నేను తల తాకట్టు పెట్టాను, మిమ్మల్ని కాపాడుకుంటానంట. దాని అర్థం నేను తల తాకట్టు పెట్టానంటే కోసుకొని తాకట్టు పెట్టాను మేడం. అది మాట. 1,50,000 కోట్లైనా సరే మూసిన ప్రక్షాళన తీరుతామంటే అది ఛాలెంజ్. అది కానీ ఇప్పటికిప్పుడు 1,50,000 కోట్లు దాని నుంచి తీసి పెట్టడానికి బడ్జెట్ లేదు మేడం. ఉన్న బడ్జెట్ ఇటు నుంచి అటే పోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ఒక ఛాలెంజ్గా తీసుకోవడం అంటారు మేడం. మూసి ప్రక్షాళన అవసరాన్ని, ఆవశ్యకతని మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే మేడం, మూసి పుట్టడం ఒక చోట మంచినీళ్ళు కాబట్టి కింద వరకు కృష్ణానదితో కలిసే వరకు చెడు నీళ్ళుగా మారిపోతుంది. ఎప్పుడైనా సరే మనం సింధు నాగరికత చూసినా, గంగానది పక్కన జరిగిన నాగరికత చూసినా నదులను బేస్ చేసుకొని జరుగుతుంది. హైదరాబాద్ పక్కన నాగరికత కూడా నదిని బేస్ చేసుకొని ఏర్పడింది. మనం నాగరికత వచ్చిన తర్వాత అంత మనకు ఏది టెక్నాలజీ తెలిసిన తర్వాత ఏదైతే మనకు పుట్టుకతో నాగరికత నేర్పిందో దాన్ని మర్చిపోతాం, దాన్ని ఆగం చేస్తామంటే కుదరదు కదా మేడం. మూసిని కనీసం పక్కన ఇల్లు కట్టుకున్న ప్రాబ్లం ఉండేది కాదు మేడం. కానీ రివర్ బెడ్ లో వచ్చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కాబట్టి వాళ్ళని రీప్లేస్మెంట్, రిహాబిలిటేషన్ చేసిన తర్వాతనే ప్రక్షాళన చేపడతామని అంటున్నాం. ఏ తెలతిక్కోడైనా సరే ఎవరైనా కేవలం మురికి నీళ్ళు కిందికి పోవాలని అనుకుంటారు. కానీ ఆ మురికి నీళ్ళను రబ్బర్ డ్యాముల పేరుతో మళ్ళీ ఆపాలని ఎవరు అనుకోరు. ఎస్టీపీలు ఏర్పాటు చేసినా చెప్పి మొత్తం మాయ మాటలు చెప్పి మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదో పక్కన పిచ్చి మొక్కలను దాన్ని ఏర్పాటు చేసి జాతీయ నినాదాలు ఏర్పాటు చేసి మేము దాన్ని బాగా చేసినామని చెప్పుకుంటే కాదు మేడం. ఆ నీళ్లతో మనం ఉపయోగం జరగాలి, ఆ నీళ్ళ పక్కన వ్యాపారం పెట్టుకోగలగాలి, ఆ భూమిని మనం వాడుకోగలగాలి, ఆ నీళ్ళని కింది ప్రాంతాల వరకు వాడుకోవాలన్న ఒక సంకల్పంతో చేస్తున్న పని ఇది మూసీ విషయం. ఇక హైడ్రా విషయానికి వచ్చిందా మేడం? హైడ్రా విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, హైడ్రా అనేది ఏదో నోటీసులు ఇచ్చి కూలగొట్టే ఒక సంస్థ కాదు మేడం. హైడ్రా అంటే ఒక పవర్ఫుల్ వెపన్. ఎందుకంటే ఒకసారి నోటీసులు వస్తుంది, ఏదో ఇల్లు స్టార్ట్ చేసే ముందు పట్టించుకోరు. అది ఒక 2 ఫ్లోర్లు అయిన తర్వాత మళ్ళీ నోటీసులు పంపిస్తారు, పట్టించుకోరు. దాని రంగులు వేసేటప్పుడు చెప్తారు, పట్టించుకోరు. అంటే ప్రతి దశలో అధికారులు మేనేజ్ చేసే వాళ్ళని అల్టిమేట్ గా ఉన్న మార్గం ఒక్కటే, దాన్ని కూలగొట్టడము. ఎందుకంటే గుడిలో ఉన్న లింగాన్ని మింగేటట్టు కేవలం ఏది నది గర్భం కూడా, ఒక నది గర్భం కానీ లేకపోతే ఒక చెరువు గర్భం కానీ దాని గర్భం సెంటర్ పాయింట్ కూడా లేకుండా చేస్తే ఎట్లా మేడం? దాని ఏపీ సెంటర్ ఉండదు మేడం. హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ స్ట్రక్చర్ ఉన్నాయి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఉన్న చోట నుంచి ఒక చోట బయలుదేరండి, మీకు భూమి కనపడుతుందా? మరి భూమి కనపడినప్పుడు నీళ్ళు ఎక్కడ ఇంకాలి? మీరేం తాగాలి, మేమేం తాగాలి? ఆక్సిజన్ పీల్చుకునేప్పుడు అది స్వచ్ఛత లేదు, కనీసం తాగే నీళ్ళు కూడా స్వచ్ఛత ఉండదా? ఈ హైదరాబాద్ లో నీళ్ళు ఇంకాలంటారా, వద్దంటారా?
మేమేమంటున్నాం కానీ వెంకట్ గారు, మీరు గత కొద్ది వెంకట్ రోజులుగా గారు, ఎవరైనా వెంకట్ గారు, ఫ్లాట్ కొనాలన్నా ఎవరైనా ఒక ఇల్లు వెంకట్ గారు, కొనాలన్నా మీరు అది చెరువు పక్కన ప్రక్షాళన ఉందా లేదా, చేస్తామంటున్నారు. అది చెరువు చుట్టూ ఉందా లేదా వెంకట్ అని గారు, చూస్తున్నారు కదా వెంకట్ మేడం. గారు మూసి ప్రక్షాళన చేస్తానన్నారు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే మన రీసెంట్లీ వచ్చిన న్యూస్ మనం ఒకసారి చూసినట్లయితే మూసీ నదిలో ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాత్రికి రాత్రి ట్యాంకర్స్ ద్వారా తీసుకొచ్చి మూసీ నదిలో కలిపేస్తూ ఉన్నారు. అది మనమే టెలికాస్ట్ చేసాము, మనమే చూపించాము కూడా. అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆ ట్యాంకర్స్ని పట్టుకుని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అవన్నీ కూడా మనం టెలికాస్ట్ చేసాం. అయితే ఇప్పుడు మూసీ ప్రక్షాళన చేస్తున్నారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే కెమికల్ వ్యర్థాలను తీసుకొచ్చి మూసీలో కలుపుతారు. మరి మంచినీడు ఎలా సాధ్యమవుతుంది? ప్రక్షాళన ఎలా సాధ్యమవుతుంది? అంటే మీరు ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ముందు అవన్నిటిని కదా అరికట్టాలి. మేడం అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఎవరైనా అట్లా చేస్తుంటే ఆ ట్యాంకర్ తీసుకొచ్చిన వ్యక్తిని మూసిలో నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం మేడం, సీవేజ్ వాటర్ని, రెయిన్ వాటర్ని మనం హార్వెస్ట్ చేసుకో కనుక ముందుకెళ్ళగలిగితే ఆటోమేటిక్గా దీన్ని చేయొచ్చు. అయితే దానికి చిత్తశుద్ధి ఉండాలి, సంకల్ప బలం ఉండాలి. అది ప్రజల యొక్క సైకలాజికల్ మానసిక స్థితిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏముంటుందంటే మేడం, ఏదైతే మూసి పరివాహక ప్రాంతం ఉంటుందో అది పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో సీవేజ్ మేనేజ్మెంట్ అనేది పాతకాలపు మేనేజ్మెంట్ కాబట్టి దాన్ని మనం ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏమంటున్నంటే మేడం, ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల మనం పండించే కానీ మనం తినే కానీ అన్నీ అది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మూసి మీద ఆధారపడి ఉన్న అంశాలే. ఎందుకంటే మీరు కొంచెం మేడ్చల్ దాటారనుకోండి, మేడ్చల్ రంగారెడ్డి దాటారనుకోండి, భువనగిరిలో మనం ఎంటర్ అవుతాం. ఆ భువనగిరి మొత్తం ఒక మంచి నీటి పరివాహక ప్రాంతం మేడం. అక్కడ నీళ్లు అనేది మాక్సిమం మూసి నుంచి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనం వరి కానీ లేకపోతే కూరగాయలు కానీ తాగే కళ్ళు కానీ లేకపోతే గొర్రెలు తాగే నీళ్లు కానీ అన్ని మూసి మీద ఆధారపడి ఉంటాయి. అంటే కొన్ని సామాజిక వర్గాలు పర్టికులర్గా ముదిరాజు కానీ, గౌడ కానీ, యాదవ కానీ, కుమ్మరి కానీ లేకపోతే రైతులు కానీ వీళ్ళందరూ కొన్ని సామాజిక వర్గ ప్రజలు మూసి మీద డైరెక్ట్గా ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళని దీని నుంచి స్వావలంబన చేయాల్సిన అవసరం ఉంటుంది మేడం. పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడే కానీ వెంకట్ గారు ఖర్చు కాదు. వెంకట్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. కోటేశ్వరరావు గారు, ఇప్పటికే దిద్దుబాటు చర్యలకి ప్రస్తుత ప్రభుత్వం పూనుకుంది. రుణమాఫీ పెండింగ్లో ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెడుతుంది. అదేవిధంగా రైతు భరోసా కూడా చెల్లిస్తామని చెప్పింది. అయితే 100 రోజుల్లో కొన్ని హామీలు నెరవేరుస్తాము, ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా 100 రోజుల్లో మేము నెరవేరుస్తున్నా అన్నప్పటికీ కూడా కాస్త లేటుగా అయినా సరే కొన్ని స్టార్ట్ అయ్యేవి, కొన్ని నెరవేర్చడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత బడ్జెట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వెంకట గారు చెప్తున్నారు, ఓకే 1,50,000 కోట్లు వేల కోట్లు అని చెప్పేసి మేము మూసి ప్రక్షాళన అన్నాం, కానీ మా దగ్గర అంత బడ్జెట్ లేదు, ఇమీడియట్గా అయితే అవ్వదు, బట్ ఏదో ఒక ఎండ్ ఆఫ్ ద టైంలో కంపల్సరీ దాన్ని సవాల్గా తీసుకొని మేము పూర్తి చేస్తామని అయితే చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ రుణమాఫీ ఇప్పుడు మనం మేజర్గా చూసుకోవాల్సింది రుణమాఫీ, రైతు భరోసా. ఇప్పుడున్న ప్రస్తుత బడ్జెట్ మనం చూసుకున్నట్లయితే ఈ రెండూ కూడా ఇమీడియట్గా క్లియర్ చేసే ప్రాసెస్ ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? ఇప్పుడు మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు అంటే రాజ్యాంగం మన సర్వసత్తాక దేశం ఏర్పడిన తర్వాత ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వాలు అమలు జరిపి జనానికి సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటిది అది. అయితే దాన్ని ఒక హక్కుగా రాజ్యాంగం పెట్టలేదు. అందువల్ల ఆదేశిక సూత్రాలను పట్టించుకున్నటువంటి పాలకులు ఎవరు లేరు అనేటువంటిది మనం గమనించాలి. దాన్ని కోర్టులో కూడా మనం సవాల్ చేయటానికి లేదు. రాజ్యాంగంలో ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని మాత్రమే హక్కుగా మనం అమలు జరపమని అడగచ్చు, రాజ్యాంగ సూత్రాలకు లేదు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా జనానికి హక్కు కాదు, ప్రభుత్వాలు వెసులుబాటు కలిగించేటువంటి ఒక ఉపశమనం మాత్రమే. అందువలన దీని మీద అమలు జరిపేటువంటి క్రమంలో ఆలస్యం అయితే అసంతృప్తి తలెత్తడం అనేటువంటిది సహజం. ఆ అసంతృప్తి అనేటువంటిది చివరికి ఎన్నికలు వచ్చినప్పుడు అది ఏ రూపంలో బయటపడుతుంది అనేటువంటిది మనం గతంలో ఉభయ రాష్ట్రాల్లో చూసాం. అందుకని ఇప్పుడుకి వచ్చేసరికి ఈ ప్రభుత్వం వీటన్నింటినీ ఏం చేయబోతున్నది అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఒక చర్చ అయితే సాగుతుంది. చర్చ అయితే ప్రారంభమైందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే జనంలో తలెత్తినటువంటి అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షాలన్నీ కూడా కాచుకొని ఉంటాయి. అందుకని ఇప్పుడు ఈ ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం విజయోత్సవాల పేరుతోటి జరిపేటువంటి కార్యక్రమాలతోటి జనంలో అసంతృప్తి పోతుందని నేను అనుకోవట్లేదు. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రతిపక్షాలు తలపెట్టినటువంటి ఆందోళన కార్యక్రమాలు కావచ్చు లేదా ఇతరతర కార్యక్రమాల ద్వారా
ప్రతిపక్షాలకు వచ్చేటువంటి పెద్ద లాభం కూడా ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో వైఫల్యాలే దాని రికార్డుగా ఉంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో అది కూడా వైఫల్యాల బాటలోనే ఉన్నది. తాజాగా వెలువడినటువంటి జీడిపి రేట్లను చూసినా లేకపోతే ఇతరత్ర అనేక రంగాల్లో దాని వైఫల్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. అందుకని దీని మీద చర్చ జరగాలి అనేటువంటిది ఒకటి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము తన రోడ్ మ్యాప్ ని కనుక ప్రకటించేట్లయితే దానికి ఉన్నటువంటి రాజకీయ విశ్వసనీయత అనేటువంటిది పెరుగుతుంది. ఇప్పుడైతే అది సస్పెన్షన్ లో ఉంది. ఒకటి, ఇప్పుడు హైడ్రా విషయంలో కానివ్వండి లేదా మూసీ విషయంలో కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా చేసినటువంటి తప్పులు ఏమిటంటే దానికి సంబంధించినటువంటిది ప్రతిపక్షాలతో చర్చించకపోవడం ఒక తప్పు అయితే, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా హైడ్రాని కానీ లేదా దీన్ని కానీ ప్రారంభించారు. గతంలో చూసాం మనం బీఆర్ఎస్ పాలన హయాంలో అయ్యప్ప సొసైటీలో లేదా ఇతర కొన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలని కూల్చివేతల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి తర్వాత దాన్ని ఏ విధంగా పక్కన పెట్టేశారో మనం చూసాం. ఇప్పుడు జనం హైడ్రా పని కూడా అంతే అయింది అనేటువంటి అభిప్రాయానికి మెల్లమెల్లగా వస్తున్నారు. రెండోది, దీని ఆచరణ కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రంగనాథ్ గారు బెంగళూరు వెళ్ళి చెరువులను పరిరక్షించడం ఎలా అనే దాన్ని అధ్యయనం చేస్తున్నారు అని చెప్తున్నారు. అది ముందే చేయాలి కదా. హైడ్రా యాక్షన్ లోకి దిగబోయే ముందు చెరువుల్ని ఎట్లా రక్షించాలి, లేదా దుర్వినియోగమైనటువంటిది లేదా కాలుష్యమైనటువంటి చెరువుల్ని ఎట్లా పునరుద్ధరించాలనేటువంటిది ముందే చేయాలి. అదేవిధంగా మూసీకి సంబంధించి కూడా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే వ్యూహాత్మకంగా చేసినటువంటి కొన్ని పొరపాట్లు. వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఆ సరిదిద్దుకునే దాన్ని సక్రమంగా చేసేట్లయితే జనంలో తలెత్తినటువంటి అసంతృప్తి కూడా మెల్లగా తగ్గిపోతుంది. కానీ అందుకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులు రాష్ట్రంలో ఉన్నాయా అంటే నా అభిప్రాయం ప్రకారం ఇప్పటి వరకు అయితే లేవు. అందుకనే రైతు భరోసాని జనవరికి వాయిదా వేసినా లేకపోతే మరొక వాయిదా వేసినా కానీ కారణం అదే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు, ఉద్యోగ సంఘాలు ఆయన్ని కలిసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మార్చి వరకు, అంటే కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు నన్ను అడగొద్దు అని చెప్పారు. నా అభిప్రాయం ఏంటంటే రేపు కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలని అమలు జరపడానికి తక్షణమే నిధులు వాళ్ళ దగ్గర ఏమి అల్లావుద్దీన్ అద్భుత దీపాలు కానీ లేదా ఎటువంటి మంత్రదండాలు కానీ లేవు అనేటువంటిది నా అభిప్రాయం. అందుకని ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది కనీసం ఒక రోడ్ మ్యాప్, ఒక ప్రజలకు విశ్వసనీయత కలిగించేటువంటి దాన్ని ప్రకటించాలి ఈ ఏడాది సందర్భంగా అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొన్న కోటేశ్వరరావు గారికి అలాగే మనకి వెంకట్ నాయక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు డిసెంబర్ 7 వరకు కూడా నిర్వహించనుంది. అంటే డిసెంబర్ 7వ తేదీన అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజయోత్సవ సభలు, ర్యాలీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా దానికి తగ్గట్టుగానే కౌంటర్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా నిరసన కార్యక్రమాలకి పిలుపునిస్తుంది. బీజేపీ 1 వారం వరకు ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా తమ నిరసనలు ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా వారి గలం నిరసనల రూపంలో వినిపిస్తామని చెప్తున్నారు. అలాగే డిసెంబర్ 7 నుంచి కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. గతంలో ఏదైతే ఆయన మాట్లాడారు, ఆయన ఏ విధంగా అయితే ఒక రాజకీయ నాయకుడిగా తనకున్న వాక్చాతుర్యంతో ముందుకెళ్లారో అదేవిధంగా మరొకసారి దూసుకురావడానికి కేసీఆర్ అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. దానికి నాందిగానే నిన్న దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసి స్మృతులను, గతంలో ఉద్యమ స్ఫూర్తులను కూడా గుర్తు చేస్తారని అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే మరి ప్రస్తుత రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఏ విధంగా మలుపు తిరగబోతాయి, ఏడాది పూర్తయిన తర్వాత మరి కేసీఆర్ నిజంగానే తన ప్రత్యక్ష రాజకీయాల్లో గతంలో లాగా చురుగ్గా పాల్గొంటారనేది అనేది చూడాలి.